పెరుగులో కాల్షియం, విటమిన్ బి2, విటమిన్ బి12, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ డి, ప్రోటీన్లు, గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటాయి. రోజు మనం ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగును ప్రపంచవ్యాప్తంగా ప్రజలు విరివిగా వినియోగిస్తారు. ఇది వివిధ దేశాలలో విభిన్న రుచిని కలిగి ఉంటుంది. మన దేశంలో పెరుగు ఆవు లేదా గేదె పాలతో తయారు చేస్తారు. బ్యాక్టీరియా ద్వారా పాలు పులియబెట్టడం వల్ల మనకు పెరుగు లభిస్తుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాలను పులియబెట్టినప్పుడు దానిలోని లాక్టోస్ లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. కాల్షియం, పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా పెరుగులో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరం కాల్షియంను గ్రహించడానికి ప్రధాన కారణం. పండ్లు లేదా అవిసె గింజలు. పొద్దుతిరుగుడు గింజలతో పెరుగు కలపడం వల్ల మీకు అవసరమైన ఫైబర్ లభిస్తుంది. రోగనిరోధక శక్తి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్ మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వివిధ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది. పెరుగులోని జింక్, మినరల్స్ మన పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, శరీరానికి మేలు చేస్తాయి. మెరిసే చర్మం. పెరుగులో ఉండే బ్యాక్టీరియా మన చర్మానికి కావలసిన తేమను అందించి కాంతివంతమైన రంగును ఇస్తుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ దురద, మంటను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పెరుగుతో చేసిన ఫేస్ మాస్క్ని ఉపయోగించడం వల్ల మచ్చలు, మొటిమలు, బ్లాక్ హెడ్స్, రంధ్రాలు నయమవుతాయి. స్త్రీ జననేంద్రియ ఆరోగ్యం. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా శరీరంలోని పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. స్త్రీ జననేంద్రియాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేకుండా స్త్రీ శరీరాన్ని పోషణగా ఉంచుతుంది. అయితే పెరుగు గురించి చాలామందిలో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. 1. జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం. ఇది పూర్తిగా తప్పు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్ మన జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది. లాక్టోస్ అలెర్జీ. లాక్టోస్ అలెర్జీ ఉన్నవారు పెరుగు తినకూడదని సలహా ఇస్తారు. ఇది కూడా తప్పుడు సమాచారం. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా లాక్టోస్ను విచ్ఛిన్నం చేస్తుంది, సులభంగా జీర్ణం చేస్తుంది. మీరు సహజంగా కాల్షియం పొందాలనుకుంటే మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో పెరుగును చేర్చుకోవాలి.